హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏమంటే మన అమ్మ స్టైల్ చేసిన బిర్యానీ అండి. సో, దానికోసం నేను ఇక్కడ ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను. చూడండి, అంత పెద్ద సైజు కాదు, అంత చిన్న సైజు కాదు. ఎందుకంటే మా అమ్మ చికెన్‌తో పాటే అన్నం కూడా ఉడికిస్తుంది కాబట్టి ఇంత మీడియం సైజు ఉంటే సరిపోతుంది. అన్నంతో పాటు చికెన్ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. అదే మీరు పెద్ద సైజు తీసుకుంటే అంత సరిగా ఉడకదండి. అందుకే నేను మీడియం సైజు తీసుకుంటున్నాను. సో, దాన్ని బాగా కడిగి ఇలా పెట్టుకున్నానండి. దానికి ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కారం పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. చూసి యాడ్ చేసుకోండి. మళ్ళీ కూడా మనము పచ్చిమిర్చి యాడ్ చేయాల్సి వస్తుంది. సో, చూసి యాడ్ చేసుకోండి మీ కారానికి తగినట్టు. చూడండి, ఇక్కడ నేను ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చికెన్ బిర్యానీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి ముక్కలకి బాగా కోట్ చేయాలండి. మనం వేసిన పసుపు, తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, పసుపు అదంతా చికెన్కి బాగా కోట్ అవ్వాలండి. అలా మిక్స్ చేసుకుని పక్కన పెడితే చికెన్ ముక్కలు కూడా బాగా జ్యూసీగా, అలాగే మసాలాతో పాటు బాగా ఊరుతుంది. అప్పుడు మనం తినేటప్పుడు రబ్బర్ లాగా అనిపించదు. అందుకోసమే మీకు టైం ఉంటే కనీసం ఈ ప్రాసెస్ని నైటే చేసి పెట్టుకోండి. చూడండి, అంతా కలిపిన తర్వాత ఇక్కడ ఒక అరచక్క నేను ఇక్కడ నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1 నిమ్మరసం కావాల్సి వస్తుందండి. అరచక్క, దీనికి ఇంకొక అరచక్క నేను బిర్యానీలోకి యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇదంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేద్దాం. నేను కనీసం దీని ఒక 3 అవర్స్ అయినా పక్కన పెడతానండి. మీకు టైం ఉంటే నైటే దీనంతా ప్రాసెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్న మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది పాతకాలం బిర్యానీ వంట కాబట్టి చాలా టెండర్గా ఉంటుంది. చూడండి, ముక్కలన్నీ ఎంత బాగా తయారైంది కదా. మనకి వేసిన కారం, పసుపు అంతా పట్టుకొని బాగా తయారవుతుంది. సో, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం రండి. చూడండి, ఇది అంతా మసాలా రుబ్బుకొని రావాలి. పచ్చిమిర్చి, తర్వాత ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, అల్లము, కొత్తిమీర, ధనియాలు ఇవన్నీ నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ నీట్గా కడిగి నేను ఆల్రెడీ పెట్టుకున్నానండి. కారానికి ఒక 20 నుంచి ఒక 15 పచ్చిమిర్చి నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ నేను కేజీ చికెన్ వండుతున్నాను కాబట్టి బిర్యానీ ఇంత కావాలి. చూడండి, ఒక గుప్పెడంతా కొత్తిమీర, తర్వాత ఒక అర గుప్పెడంతా పుదీనా. మీరు కొత్తిమీర ఎంత తీసుకుంటారో దానికన్నా సగం మీరు పుదీనా అనేది తీసుకోవాలి. 2 ఈక్వల్ పార్ట్కు కూడా మీరు తీసుకోవచ్చు. కానీ కొంచెం ఎక్కువ అయిపోతుంది పుదీనా అనేది. సో, అది ఇది ఒక ఫుల్ కట్ట తీసుకోండి. చూడండి, కారానికి నేను 15 నుంచి 10 నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది యూస్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం కారం కూడా వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. చూడండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 ఇంచుల పైన నేను ఇక్కడ అల్లం తీసుకొని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక గుప్పెడంతా నేను ఇక్కడ ఎల్లిపాయలు అనేది తీసుకున్నానండి. బాగా ఒలిసి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి కొంచెం నీళ్ళు వేసి దీన్ని బాగా రుబ్బుకొని రావాలి. ఫైన్ పేస్ట్గా మనం మిక్సీకి వేసుకొని రావాలి. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇలాంటి సోనా మసూరి బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ జీరా రైస్ అనేది యూస్ చేస్తున్నానండి. ఈ బిర్యానీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ ఫ్లేవర్ రైస్ అయితే చాలా మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి. దానికోసం నేను ఇక్కడ 2.5 కప్స్ అని నేను యాడ్ చేసుకుంటున్నాను. అర కేజీకి ఇంత రైస్ సరిపోతుందండి. ఎక్కువ అసలు పీస్ మనం తినం కాబట్టి బిర్యానీలో ఇంత రైస్ నేను తీసుకుంటున్నాను. దీన్ని బాగా కడిగేసి నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 1/2 అవర్ అయినా నానితే బాగుంటుంది. తర్వాత మనం బిర్యానీలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకుంటున్నాను. చూసుకొని యాడ్ చేసుకోండి. మళ్ళీ మనకి చికెన్లో కూడా నూనె వదులుతుంది కదా. చూడండి, ఇది మసాలా అండి. చెక్కలు, లవంగాలు, తర్వాత జావిత్రి మొగ్గలు, తర్వాత బే లీఫ్, ఇవన్నీ ఒక ప్యాకెట్ 10 రూపాయల ప్యాకెట్ వస్తుంది కదా, దాని నుంచి నేను యాడ్ చేసుకున్నాను.
దీనంతా వేసి కనీసం మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే చాలా గుమగుమలుగా ఉంటుంది. చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బిర్యానీకి. చూడండి, ఇది కనీసం ఒక 1 మినిట్ అయినా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇదంతా అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది చాలా పాత రకం బిర్యానీ అండి. మన ట్రెడిషనల్ బిర్యానీ అని కూడా చెప్పొచ్చు. మా అమ్మమ్మ అయినా లేదా మా అమ్మ అయినా ఇలాగే బిర్యానీ చేస్తారు. సో ఈజీగా అయిపోతుంది, ఫటాఫట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా అంటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇంత సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనము అప్పుడే రుబ్బి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, తర్వాత పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయలు, అవన్నీ ఇలా గ్రీన్ కలర్ పేస్ట్గా అయ్యింది. సో దానంతా ఇక్కడ వేసుకుంటున్నాను. మీరు అప్పటికప్పుడే రుబ్బుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. లేదంటే కొంచెం కలర్ మారుతుంది, కొంచెం డార్కిష్ అయిపోతుంది. మీరు అప్పుడు ఇంకా కాసేపు ఉండి మనము ప్రిపేర్ చేసుకున్నాకైతే కొంచెం దానిలోకి ఉప్పు వేసుకొని రుబ్బుకుంటే ఇలాంటి పచ్చ కలర్ అనేది వస్తుంది. ఒకసారి ఇలాంటి బిర్యానీని, అది కూడా ట్రెడిషనల్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి చూడండి. మన బెంగళూరులో కంపల్సరీగా ప్రతి ఇంట్లో కూడా ఇలా బిర్యానీ అనేది చేస్తూ ఉంటారు. ఇది కూడా మా అమ్మ స్టైల్ బిర్యానీ అండి. చాలా ఫ్లేవర్గా ఉంటుంది. చూడండి, ఇదంతా బాగా వేసి నూనె అంతా పైకి తేలాలి, అంటే దానిలో ఉన్న పచ్చి వాసన అంతా వెళ్ళాలండి. అప్పటి వరకు ఇలా గరిటెని తిప్పుకుంటూ దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. అడుగు మాడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇదంతా ఒకసారి ఆయిల్ అంతా వదిలేసిన తర్వాత మనము చికెన్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటే చికెన్ ముక్కలు అనేవి చాలా జ్యూసీగా, టెండర్గా ఆ మసాలా అనేది అంతా పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ఫ్రై చేసుకుంటే ఇంకా మంచిగా కుదురుతుందండి. మీకు ఈ టైం లేదంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదలండి. చూడండి, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. బిర్యానీకి తర్వాత చికెన్లోకి అంతా సరిపోయే ఉప్పు మీరు ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటే చికెన్ ముక్కలు అనేది ఉప్పు కూడా కొంచెం బాగా పట్టుకుంటుంది కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. చాలా మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఎప్పుడు రెగ్యులర్గా మనము హైదరాబాదీ బిర్యానీ లేదా దమ్ బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటాం, కానీ ఇది ఒక ట్రెడిషనల్ నాటి స్టైల్ బిర్యానీ అండి. అది కూడా మా అమ్మ చేసే బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలాంటి బిర్యానీని ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటో అనేది తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పేస్ట్ అయినా పట్టి వేసుకోవచ్చు, ఇలా కట్ చేస్తే అయినా వేసుకోవచ్చు. పేస్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఉడకడానికి ఇంకొంచెం టైం ఎక్కువగా పడుతుంది. అదే ఇలా కట్ వేసుకోవడం వల్ల టమాటో ముక్కలు అనేది మెత్తగా అవ్వడానికి చాలా టైం ఏం పట్టదు. అందుకే నేను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు అంటే ఒకసారి తప్పకుండా ఇలాంటి చికెన్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి ఎలా వచ్చిందని నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. చూడండి, ఇలా బాగా నూనె అనేది పైకి తేలాలి, అప్పుడే మనము ఎసరు అనేది వేసుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, సూపర్గా ఉంటుంది. అసలు తప్పకుండా ఒకసారి ఫటాఫట్గా అయ్యే టేస్టీ బిర్యానీ వండాలంటే తప్పకుండా ఇలాంటి ట్రెడిషనల్ బిర్యానీని ఒకసారి వండండి. చూడండి, ఇప్పుడు నేను కాగపెట్టుకున్న వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. నేను 2.5 కప్ రైస్ తీసుకున్నాను కదా, కాబట్టి నేను 5 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడంతా ఇక్కడ నేను కసూరి మెతి అనేది యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మెతి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది, తర్వాత టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి. మీరు కాగపెట్టుకొని వేసుకోవడం వల్ల బాగా ఇంకా తొందరగా క్విక్గా అయిపోతుంది బిర్యానీ, చాలా టైం కూడా పట్టదు. అంటే నేను ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను యూస్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు బాగా తొందరగా అది పొంగొస్తుందండి. అంతలోపు మనము ఈ బిర్యానీ అనేది నాకు చాలా ఫేవరెట్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ పొద్దున్నే లేచి ఇలాంటి బిర్యానీని, నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి అక్కడ తీసుకొని వచ్చేది. అసలు 8 o'clock అప్పుడల్లా బిర్యానీ వండేసి తీసుకొని వచ్చేదండి.
చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండేది. అసలు సూపర్గా ఉండేదండి. అప్పుడు దాన్ని నేను మా అమ్మని అడిగి మా అమ్మ ముందే ఈ బిర్యానీ చేస్తున్నాను. చూడండి బాగా ముక్కలు అనేవి ఉడికిపోయింది. ఆ ఎసరుతో పాటు చూడండి మనం అప్పుడే పెట్టుకున్నాం కదా బియ్యము, అది కూడా అంతే బాగా నానింది. సో క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళంతా వంపేసి ఇప్పుడు మనము రైస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇదే కదా మన ట్రెడిషనల్ రెసిపీ అంటే ముక్కలతో పాటమే బియ్యం కూడా ఉడికితే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలాంటి ట్రెడిషనల్ బిర్యానీని మీరు కూడా వండండి. ఏదైనా స్పెషల్ డేకి లేదా ఏదైనా సండే స్పెషల్గా ఇలాంటి స్పెషల్ బిర్యానీని వండి చూడండి. సూపర్గా నచ్చుతుంది. ప్రతిసారి ఇదే బిర్యానీని వండుకుంటారు. చూడండి రైస్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు నేను అరచక్క నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల అన్న పొడిగా వస్తుంది, మెత్తగా ఉంటుంది, మితుకుగా అంటకుండా ఉంటుంది. చూడండి ఇదంతా మిక్స్ చేసి కాసేపు మూసి పెట్టేస్తే అన్నం అంతా కొంచెం నీళ్ళంతా ఎగిరిపోయి కొంచెం గట్టి పడుతుంది. తర్వాత మనము దాన్ని దమ్ కట్టుకుందాం. సూపర్గా ఉంటుంది. ఒకసారి మిస్ చేయకుండా ఎవరికైనా పాత రకం వంటలు ఇష్టమైతే తప్పకుండా ఇలాంటి బిర్యానీని ఒకసారి ట్రై చేయండి. చూడండి ఆల్మోస్ట్ నీళ్ళంతా కొంచెం తగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము దీనంతా నీట్గా కలిపేసి ఇప్పుడు మనము ఏదైనా బరువు అనేది పెట్టుకోవాలండి. మూత మూసి ఏదైనా బరువు పెట్టుకోవాలి. దానికి ముందు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది. నెయ్యి వేయడం వల్ల ఆ టేస్ట్ కూడా ఇంకా డబల్ అవుతుంది కదా, అందుకోసమే. సో దీన్ని ఒక టైట్ అయిన గిన్నె మూసేసి ఇప్పుడు నేను దీనిలో వాటర్ అనేది పెట్టుకుంటున్నాను. సో టైట్గా ఉంటుంది కాబట్టి. ఎందుకు నేను ఈ రెసిపీ చేస్తున్నానంటే చిన్నప్పుడు మా అమ్మ హాస్టల్లో ఉన్నప్పుడు పొద్దున లేసి ఈ బిర్యానీ అనేది నా కోసం తీసుకొని వచ్చేది. సో అంత ఫేవరెట్ నాకి. ఖచ్చితంగా నెలలో 1-2 సారి ఈ బిర్యానీ మా అమ్మ చేసుకొని వచ్చేదండి. అదే చిన్నపాటి జ్ఞాపకం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఒక 15 మినిట్స్ అనేది నేను దమ్మిచ్చినానండి, అంతే. సూపర్గా తయారైంది. సూపర్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. అసలు ఇల్లు మొత్తం ఈ బిర్యానీ గుమగుమలే ఆడుతూ ఉంటుంది. అంత మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి. తప్పకుండా ఎవరికైనా బిర్యానీ అనేది ఇష్టమైతే ఇలాంటి ట్రెడిషనల్ మన బెంగళూరు దొన్నె బిర్యానీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి. మా అమ్మకి ఎంతో నచ్చే అది అలాగే నాకు ఎంతో ఫేవరెట్ అయ్యే ఈ నాటి స్టైల్ బిర్యానీ మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చెప్పండి నాకు కూడా ఎలా వచ్చిందో. మీకు కూడా తప్పకుండా ఇది నచ్చుతుంది. స్పైసీగా ఉంటుంది కాబట్టి. చూడండి దాంతోపాటు నేను ఇక్కడ చికెన్ పకోడీ అనేది చేసుకున్నాను. ఎందుకంటే అలాంటి ట్రెడిషనల్ రెసిపీకో ఈ చికెన్ పకోడీ అనేది సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. అలాగే ఒక కీర ముక్కలు అలాగే కొంచెం ఆనియన్ ముక్కలు పాటు ఒక గుడ్డు ఉంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా సూపర్ టేస్టీగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది. చూడండి గుడ్డుతో పాటు ఈ బిర్యానీ తీసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ముక్కలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిందో కదా. తీసుకొని తినండి. దాంతోపాటు తప్పకుండా ఇలా చికెన్ పకోడీ అనేది చేసుకోండి బిర్యానీ చేసేటప్పుడు. సూపర్గా ఉంటుంది. స్పైసీగా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలాంటి సండే స్పెషల్కి ఇలాంటి బిర్యానీని చేసి చూడండి. సూపర్గా నచ్చుతుంది. మీకు మీ వాళ్ళకి ఎంతో టేస్టీగా అలాగే యమ్మీగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఈ బిర్యానీ రెసిపీ మీకు ఎలా కుదిరింది అలాగే ఎలా ఇష్టమైంది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో దొరుకుతాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.